నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటనలు, ఆ సంఘటనల మీద కనీసం స్పందించని అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి వీరు రాష్ట్రంలో ప్రవర్తిస్తున్నటువంటి విధానం చూస్తే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని నిశితంగా గమనిస్తే అత్యంత దుర్మార్గకరమైనటువంటి విషయాలు రాష్ట్ర ప్రజలు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక అయోమయంలో పడిపోయిన పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో మీ ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఈ నేపథ్యాన్ని, ఎలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ఒకసారి ఆలోచించబడి కోరుతున్నా. ఈరోజు నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి నలుగురు పెద్దలని సూటిగా, స్పష్టంగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా రాష్ట్ర ప్రజల తరపు నుంచి. నెంబర్ 1, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నెంబర్ 2, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. నెంబర్ 4, మంత్రి, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు. నెంబర్ 5, మా సోదరి, అత్యంత అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి, ప్రతిభా పాఠవాలంటే అన్నిట్లో కాదు, తనకు నచ్చినటువంటి రంగంలో ఉన్నటువంటి మా సోదరి వంగలపూడి అనిత గారి గురించి. ఎందుకు ఈ నలుగురు మాత్రమే మాట్లాడాలి అని చాలామంది పాపం కూటమి ప్రభుత్వ నాయకులు పిసికేసుకుంటున్నారు. ఎప్పుడు శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టినా, ఎప్పుడు జేబీఎం పార్టీ అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టినా ఎందుకు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తారు, ఎందుకు హోమ్ మినిస్టర్ని టార్గెట్ చేస్తారు, ఎందుకు ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తారు, ఎందుకు నారా లోకేష్ని టార్గెట్ చేస్తారు? నేను ఎవరిని టార్గెట్ చేయాలండి? ఆకలి అవుతుంది, అన్నం పెట్టాల్సిన బాధ్యత మీ దగ్గరే ఉంది, అన్నం పెట్టాల్సినటువంటి వాళ్ళు మీరే. మరి ఆకలి అవుతుంది అమ్మ అన్నం పెట్టమని మిమ్మల్ని అడగక ఎవరిని అడగాలి? పక్కింటి వాళ్ళని అడగాల? అడగరు కదా. నాకు కష్టం వచ్చింది, రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలకు కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు కష్టం ఎవరి నుంచి అడగాలి? మిమ్మల్ని అడగాలి కదా. నేను మిమ్మల్ని అడగాలి, రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది మిమ్మల్ని అడగాలి. ఈవెన్ ఇంక్లూడింగ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇబ్బంది వచ్చినా, ఆయన ప్రాథమిక హక్కుకు భంగం కలిగినా, ఆయన మీద ఏదైనా దాడి జరిగినా అడగాల్సింది మిమ్మల్నే కదా న్యాయం చేయమని. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా, మంత్రిగా, అనధికారిక ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న మీ నలుగురిని తప్ప మేము ఇంకెవరిని అడగాలి? బికాస్ 164 సీట్లతోటి కుటుంబంలో మిమ్మల్ని కూర్చోబెట్టింది గౌరవ పెద్దలుగా మిమ్మల్ని తప్ప మేము ఇంకెవరిని అడగాలి? కష్టం వచ్చింది, ఒక కమ్యూనిటీకి బాధ వచ్చింది, ఒక కమ్యూనిటీకి ఇబ్బంది జరిగింది. ఇప్పుడు రాత్రి మార్కాపురంలో 10 మంది ట్రావెల్ బస్సు
గుద్దుకొని 10 మంది సజీవ దహనం అయిపోయాను. ఎవరిని అడగాలి నేను? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని అడగాల్సిందే కదా. ఎవరు బాధ్యత వహించాలి? నిన్న ప్రమాదానికి ఎవరు బాధ్యత వహించాలి? కన్నూరులో మన 40 మంది సజీవ దాహం అయిపోయిన దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇంకో చోట 20 మంది సజీవ దాహం అయిపోయినటువంటి దానికి ఎందుకు వహించాలి? ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, లంచాలు తీసుకొని కోట్ల రూపాయలు అనాధికారిక ట్రావెల్స్ నడిపిస్తున్నటువంటి మీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలనే కదా నేను అడగాల్సింది, కూటమి ప్రభుత్వం అధికారులనే కదా నేను అడగాల్సింది. ఇంకెవరిని అడగాలి చెప్పండి? కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, గౌరవ పెద్దలు, రాష్ట్రాన్ని 4 పాదాల పాటు నడిపించాల్సినటువంటి మిమ్మల్ని తప్ప మేము ఇంకెవరిని అడగమంటారు చెప్పండి? పోనీ మిమ్మల్ని అడుగుదామంటే మీరు ఎక్కడున్నారు? మిమ్మల్ని అడుగుదాము అంటే మా సోదరి ఎక్కడుందో చూపిస్తాను నేను. మా సోదరి ఎక్కడుంటుందో, మా సోదరి ఏ విధమైనటువంటి కార్యక్రమంలో బిజీగా ఉందో నేను వీడియోల ద్వారా చూపించి రాష్ట్ర ప్రజల తరపున ఆవిడని కూడా అడుగుతా. ఎందుకంటే 164 సీట్లతోటి ఒక అత్యున్నతమైనటువంటి అధికారం కూటమి ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు వీళ్ళ ఆటపాటలు, వీళ్ళ సరదాలు, సంతోషాలు రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి వీళ్ళ పర్సనల్ పర్సెప్షన్లతోటి, వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి విలాసాలకి, వ్యక్తిగతమైనటువంటి జల్సాలకి, వ్యక్తిగతమైనటువంటి వృత్తులకి వీళ్ళు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అడ్మినిస్ట్రేషన్ మీద లేకపోతే ఎవరిని అడగాలి? రాష్ట్ర ప్రజలు ఎవరిని అడగాలి? పక్కనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగితే అడగరు కదండి, లేకపోతే తమిళనాడు స్టాలిన్ అయితే అడగరు కదండి, లేకపోతే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారిని అయితే అడగరు కదండి. అడగాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడినే, మాట్లాడాల్సింది, ప్రశ్నించాల్సింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్నే. అమ్మ ఏంటి ఈ కష్టం, ఈ బాధ, ఈ కన్నీళ్ళు, ఈ రోదన ఏందమ్మా, మేము ఎవరికి చెప్పుకోవాలి? అడగాల్సింది అనిత గారిని. ఎందుకు అంటే ఆవిడ పుట్టినరోజు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా, బ్యాటింగు బౌలింగుల్లో ఇంకా బిజీగా ఉన్నా, అభినయంలో భరతనాట్యంలో మునిగి తేలుతూ ఉన్న రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చిన నేరానికి, పాపానికి, ఘోరానికి అడగాల్సింది మిమ్మల్నే. మా పవన్ స్టారు, మా ఎలివేషన్ స్టారు, మా ఓజీ స్టారు, మా పీజీ స్టారు, మా కేజీ స్టారు ఈయన సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న, ఆయన హీరోయిన్ల కోసం పాపం కార్లు పంపించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని ఖాళీ చేస్తున్న, ఆయన స్పెషల్ హెలికాప్టర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి బడ్జెట్లని కేటాయిస్తూ ఆ హెలికాప్టర్లు కిందకి మీదకి తిప్పడానికి బిజీగా ఉన్న వారిని రాష్ట్రంలో జరిగేటువంటి సమస్యల మీద స్పందించమని అడగాల్సింది రాజకీయ పార్టీలుగా మా బాధ్యత. మీరు స్పందిస్తారా స్పందించరా ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. అడగాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. రాష్ట్ర ప్రజల కష్టంలో ఉన్నారు, ఈ కష్టాన్ని మీరు తీర్చాల్సిన బాధ్యత మీ మీద ఉందని అడగాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. 2019-24లో ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ గారు చీమ చిట్టుక్కుమంటే చీరచెంగు పైకి ఎగ్గట్టి పరిగెత్తి ఆ చీమ ఎందుకు చిట్టుక్కుమందా అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి గోల చేసి నానా యాగి చేసి మహిళా కమిషన్ దగ్గర ఎక్కడైనా మహిళా కమిషన్ ఏదైనా ఊరు వెళ్ళిందంటే వాళ్ళకంటే ముందు గంట వెళ్ళిపోయి ముందు కూర్చుంటారు. ఎవరన్నా మహిళ మీద ఏదైనా అఘాయిత్యం జరిగితే నా మీద అఘాయిత్యం జరిగింది అని ఆ మహిళకి తెలియకముందే నీకు అఘాయిత్యం జరిగిందని చెప్పి అక్కడికి వెళ్ళి ధర్నా రాస్తారు, చేస్తారు. దళిత బిడ్డల మీద ఏదైనా దాడి జరిగింది, ఆ దాడిలో నుంచి తేరుకోకముందే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గద్దల్లాగా అక్కడ వాలి ఆ అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా డిబేట్లు పెట్టి, మీడియాలు పెట్టి అద్భుతంగా ప్రొజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తపన, ఆ కోరిక, ఆ ఆరాటం, ఆ పోరాటం ఏమైపోయింది? ఇప్పుడు ఎక్కడ దాచిపెట్టారు? మూటగట్టి చెట్టు మీద పెట్టి చెట్టు కింద కూర్చొని సేద తీరుతున్నారా కూటమి నాయకులు? గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో, గౌరవ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో ఒక షెడ్యూల్ కాస్ట్ కులానికి సంబంధించిన వ్యక్తి చనిపోతే
ఆ చనిపోయినటువంటి వ్యక్తిని శవపేటికలో పెట్టుకొని బరియల్ చేయటానికి ప్రధాన రహదారి గుండా వెళ్తూ ఉంటే ఆ ప్రధాన రహదారి గుండా వెళ్తున్న సందర్భంలో ఒక పర్టికులర్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు, మీరు ఈ కులం ఈ గొంతులో నుంచి ఈ మెయిన్ రోడ్లో నుంచి నడవటానికి వీల్లేదు, మీరు మీ శవపేటికని పొలాల గుండా తీసుకొని వెళ్ళాలి తప్ప మా ఇళ్ల ముందు నుంచి తీసుకొని వెళ్ళటానికి మీకు పరిమితి లేదు అని వాళ్ళని అడ్డగిచ్చి కొట్టి, నేను అడుగుతున్నా సమాజాన్ని కూడా నేను అడుగుతున్నా, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి రమారమి 80 సంవత్సరాలు కావస్తుందే. 80 సంవత్సరాల తర్వాత కూడా ఒక కులంలో ఒక మనిషి చనిపోతే ఆ మనిషి యొక్క శవాన్ని ప్రధాన రహదారి గుండా తీసుకువెళ్ళటానికి కూడా పర్మిట్ చేయని కొన్ని వందల మంది దాడి చేసి శవపేటికని 10 సార్లు కింద పడేశారండి. నేను మీకు వీడియో చూపిస్తా. శవపేటికని 10 సార్లు కింద పడేసినటువంటి వైనం నేను అడుగుతున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని, నారా లోకేష్ గారిని, ఒక శవపేటికతోటి ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ప్రధాన రహదారి గుండా కూడా పోనివ్వకుండా చనిపోయిన వ్యక్తి యొక్క శవపేటికను 10 సార్లు కింద పడేసి దేక్కుంటూ ఆ శవపేటికను తీసుకొని ఖననం చేయడానికి వెళ్ళాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీ కాన్స్టిట్యున్సీలో, మీరు మీ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీలో, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కాన్స్టిట్యున్సీలో, మీరు మీ యొక్క పార్టీకి ప్రధానమైనటువంటి పట్టు ఉన్నది అని భావించేటువంటి అత్యంత చైతన్యం కలిగినటువంటి ఈస్ట్ గోదావరి లాంటి ఉమ్మడి ఈస్ట్ గోదావరి లాంటి జిల్లాలో, అండ్ అంత దురదృష్టకరమైంది అంటే ఆ జిల్లాకి పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. దేశానికి స్వతంత్రం రాజ్యాంగం అందించినటువంటి ఒక మహనీయుడు పేరు పెట్టుకున్నటువంటి జిల్లాలో అత్యంత దుర్మార్గకరమైనటువంటి ఒక అంశం జరిగి కనీసం శవాన్ని కూడా ప్రధాన రహదారులు గుండా తీసుకొని వెళ్ళనివ్వటానికి ఇబ్బంది పడేటువంటి ఒక వందల కుటుంబాలు కలిగినటువంటి ఒక కమ్యూనిటీ మీద దాడి జరిగితే ఎక్కడున్నారండి మీరు? ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? మా హోమ్ మినిస్టర్ గారు ఎక్కడున్నారు? ఇదే కమ్యూనిటీకి, దళిత కమ్యూనిటీలో నుంచి దళిత కార్డు వేసుకుని వెళ్ళి నేను హోమ్ మినిస్టర్ అయినారమ్మా. మీరు ఈ కార్డు వేసుకొని హోమ్ మినిస్టర్ అయిన కారణంగానే మీకు ఈరోజు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. అదే మీరు ఆధిపత్య కులాల వాళ్ళైతే మీకు హోమ్ మినిస్టర్ రాదు. అలాంటి మీరు ఈరోజు ఇంత దుర్మార్గం జరిగితే మీ కాన్స్టిట్యున్సీకి ఈ జరిగిన దుర్మార్గానికి కూతవేటు దూరం ఉంటుంది అంతే.
కోతవేటు దూరంలో మ్యాక్సిమం 40 నుంచి 50 కిలోమీటర్సు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాయకరావుపేట కాన్స్టిట్యున్సీకి కోతవేటు దూరంలో పి గన్నవరంలో ఈ ఇన్సిడెంట్ జరిగితే స్పందించారమ్మా? రాష్ట్ర పోలీసులు దీని మీద మేము గొడవ చేస్తే 16వ తారీఖున ఇన్సిడెంట్ తీసుకొని వెళ్ళి రిపోర్ట్ ఇస్తే ఎవర్రా పని పాట లేని నా కొడకల్లారా, మధ్యరాత్రులు వచ్చి కంప్లైంట్లు ఇస్తారా మీరు? మీకేం పని పాట లేదా? మాకేనా పని పాట లేకుండా పడుకున్నామా? పోండే తర్వాత రండి పోండి అని గదమాయించి ఆ కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్ళినటువంటి వ్యక్తులని ఇస్తిరి బయటకు తరిమేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ రాష్ట్రంలో మీరు లా అండ్ ఆర్డర్ ఉంది అని భావిస్తున్నారా? నాకు తెలిసి సినిమాల్లోనే చూస్తానేమో ఇలాంటి ఇన్సిడెంట్స్. అయ్యా మా పాప తప్పిపోయిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరితోనో లేచిపోయిందేమో చూసుకోపో అనే పోలీసులు సినిమాల్లో చూసి ఉంటాం మనం. కానీ ఇక్కడ అంతకంటే దారుణం. ఈ రాష్ట్ర పోలీసులు అంతకంటే దారుణంగా దళితుల జీవితాలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక తార్కాణం. డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు విరిచి కట్టినప్పుడు పరుగోమని సిబిఐ ఎంక్వైరీ కోసం హైకోర్టుకు వచ్చారే, మరి మీ చేతుల్లోనే అధికారం ఉందిగా. మీరెందుకు అరెస్ట్ చేయలేదు నిందితుల్ని? ఎందుకు వాళ్ళని రిమాండ్కి పంపించలేదు నిందితుల్ని? కోర్టు రిమాండ్ ఇవ్వలేదు. కోర్టు రిమాండ్ ఇవ్వకపోతే అది మీ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం అంబటి రాంబాబు గారు ఒక చిన్న మాట తూలినందుకు, ఆవేశంలో ఒక చిన్న మాట మాట్లాడినందుకు ఆయనకి 20 రోజులు ఆ రిమాండ్ వేయించారే. ఇంత దారుణం జరిగి అందులో అత్యంత సీరియస్ అఫెన్సెస్ ఉన్నటువంటి SC ST యాక్ట్ 16వ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే మా గొడవ చేస్తే మేము వెళ్ళి రోడ్ల మీద కూర్చుంటే 19వ తారీఖున FIR కట్టారు. FIR కూడా 126 సబ్ క్లాస్ 2, 351 సబ్ క్లాస్ 2, రెడ్ విత్ సెక్షన్ 35 BNS యాక్ట్, సెక్షన్ 3 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ R, సెక్షన్ 3 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ X, సెక్షన్ 3 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ Z అండ్ ZA, క్యాపిటల్ A, సెక్షన్ 3 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ VA ఆఫ్ SC ST యాక్ట్ PV1 యాక్ట్ క్రైమ్ నెంబర్ 42 ఆఫ్ 2026 డేటెడ్ 19/3/2026. ఇన్ని అఫెన్సెస్ తోటి 5 సంవత్సరాల జైలు శిక్ష పడగలిగినటువంటి అఫెన్సెస్ కట్టిన మీరు నిందితులను ఎందుకు జైలుకి పంపించలేకపోయినారో మీరు రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత గౌరవ హోమ్ మినిస్టర్ గారి దగ్గర, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది అని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, నేను అడుగుతున్న అధికారుల్ని, మీరు గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక మాట అంటే, ఒక చిన్న పోస్ట్ పెడితే, ఒక చిన్న పోస్టుని లైక్ కొడితే మోకాళ్ళ మీద నిలబెట్టి చిప్పలు అరక్కొడతానటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? సోషల్ మీడియాలో ఒక చిన్న మాట మిమ్మల్ని అన్నందుకు, ఒక చిన్న మాట మీ అబ్బాయిల్ని మీ పిల్లల్ని నిందించినందుకు, లేకపోతే సోషల్ మీడియాలో ఒక కామెంట్ చేసినందుకు అరెస్టులు చేయటం లేదని పోస్ట్ ఫార్వర్డ్ చేసినా కూడా వెంటబడి వేధించి స్పెషల్ టాస్క్ పోలీసులతో అరెస్ట్ చేశారే. మరి ఇంత దారుణం జరిగితే నిందితులు ఎందుకు అరెస్టు చేసి రిమాండ్కి తరలించలేదు? రిమాండ్ ఎందుకు జడ్జి చేత చెప్పి యాక్సెప్ట్ చేయించలేదు? రిమాండ్ యాక్సెప్ట్ చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. ఈరోజు 200 మంది ఆ కుటుంబం మీద పడి దాడి చేస్తుంటే ఆ కుటుంబానికి రక్షణ కల్పించడంలో మీ ప్రభుత్వం ఎందుకు విఫలమైందని అడుగుతాను నేను. SC ST యాక్ట్ చట్టం ప్రకారం SP అండ్ కలెక్టర్ ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు భరోసా ఇవ్వవలసినటువంటి SP కలెక్టర్ ఈ రోజు వరకు ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని అడుగుతున్నా. గౌరవ హోమ్ మినిస్టర్ ఎందుకు పరామర్శించలేదని అడుగుతున్నాం. ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం పట్ల ముఖ్యమంత్రి ఎందుకు ప్రకటన చేయలేదని అడుగుతున్నాం. అంటే ఎస్సీలు అంటే మీకు చులకనా? SC ఓట్లు అంటే మీకు చులకనా? SC ఓట్లు మాత్రం కావాలి కానీ SCలకి అన్యాయం జరిగితే మీరు పరామర్శించరా? SCలు అధికారం ఇస్తే కావాలి కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో వాళ్ళని వాటేసుకొని వాళ్ళని ముద్దులు పెట్టి SCల కోసం యాత్రలు, ఎస్సీల కోసం ప్రత్యేక సమావేశాలు, SCల్లో ఉన్నటువంటి కొంతమంది కుక్కలను తీసుకొని వెళ్ళి పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ ద్వారా SC సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు మాటలు చేసుకున్నారే. మరి ప్రభుత్వంలోకి రాకముందు SCలంటే ప్రేమ, SCలంటే అభిమానం, SCలంటే గౌరవం, SCలంటే మాదిగా అని మాట్లాడి వాటేసుకున్నటువంటి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అండ్ ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారం వచ్చిన తర్వాత ఎస్సీల మీద ఇంత దాడులు జరుగుతుంటే కనీసం వాళ్ళని పరామర్శించి ఏమి జరిగింది, ఎందుకు మీరు అలాగ జరిగింది, ఇదిగో మేము ఉన్నాము మీకు భరోసాగాని మాట్లాడలేని మీకు ఓట్లు ఎందుకు వేయాలండి? ఎస్సీ ఎస్టీలు మీకు ఓట్లు ఎందుకు వేయాలి? ఓట్లేసి ఈ విధంగా జాతి వివక్షతకి గురవుతుంటే ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకొని ఏడవటానికి మీకు ఓట్లేసారా? మా వీధుల్లో కుళాయిలు ఉండవు, మా వీధులకు రోడ్లు ఉండవు, మా కుటుంబ మా దళిత కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ప్రత్యేకమైన సదుపాయాలు ఉండవు, వాళ్ళకి ఏ విధమైనటువంటి సప్లాన్ నిధుల నుంచి వాళ్ళకి లోన్లు ఉండవు, వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రత్యేక బడులు ఉండవు, వాళ్ళకి ఏ విధ రాజ్యాంగంలో వాళ్ళకి ఇచ్చినటువంటి ఏ హక్కులు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని కాళరాస్తున్నటువంటి మీరు 2024 జూన్ 11 నుంచి ఈ రోజు వరకు ₹1 కనీసం ఎస్సీ సప్లాన్ నుంచి రూపాయి నిధులతోటి ₹1 ఇచ్చిన పాపాన మీరు పోలేదే. ఎస్సీ సప్లాన్ నిధుల నుంచి కేటాయించాల్సినటువంటి నిధులు వాళ్ళకి ఇవ్వటం లేదే. వాళ్ళకి బడ్జెట్లో రావాల్సినటువంటి 25,000 కోట్ల రూపాయల హక్కుగా వాళ్ళకి రావాల్సినటువంటి సెక్షన్ 11 ప్రకారం ఎస్సీ ఎస్టీ సప్లాన్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన నిధులు మనకి ఇవ్వటం లేదే. ఒక్క లోన్ ఇవ్వటం లేదే, ఒక్క సబ్సిడీ లోన్ ఇవ్వటం లేదే, ఒక్క వ్యక్తి ప్రోత్సాహకం ఇవ్వటం లేదే, భూమి కొనుగోలు పథకం పునరుద్ధరించలేదే, రాష్ట్రంలో చదువుకుంటున్న పిల్లలకి స్పెషల్ స్కాలర్షిప్లు ఇవ్వటం లేదే, వాళ్ళ కోసం పెట్టినటువంటి స్టడీ సర్కిళ్ళు ఈ రోజు వరకు పునరుద్ధరించలేదే, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులుగా ఉన్న 2,47,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు కేటాయించలేదే. దేనికోసం సార్ మీకు ఎస్సీ ఎస్టీలు ఓట్లు వేయాల్సింది? చివరికి మీ దుర్మార్గం ఎంత స్థాయి దిగజారిపోయింది అంటే 125 అడుగుల విగ్రహం, అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఈ విగ్రహాన్ని కట్టినటువంటి గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేవలం పేరున్నది అన్న ఒకే ఒక కారణంగా ఆ విగ్రహాన్ని కూడా మీరు డైలాపిటేటెడ్ కండిషన్కు తీసుకొచ్చి దాని మీద పక్షి రెక్కలు పక్షులు వాటి మీద రెట్ట వేసేటువంటి స్థాయికి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి డైలాబిటేటెడ్ కండిషన్లో ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే వాసన వచ్చేటట్టుగా మొత్తం చేసి పడేసిన మీరు ఎస్సీలు ఎస్టీలని ఏ విధంగా ఉద్ధరిస్తారని అడుగుతున్నా. నేను ఈ సందర్భంగా మీకు ఒక మాట కూడా గుర్తు చేస్తా. ఎవరైతే ఎస్సీ ఎస్టీలో పుట్టాలి అనుకుంటారా అని అన్నటువంటి అన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి మాటలు కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎవడన్నా ఎస్సీ ఎస్టీలో పుట్టాలనుకుంటారా, పుడితే ఇంకా వేరే కులాల్లో పుట్టాలనుకుంటారా అన్న మీ మాటలు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి, రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోండి సార్, ఎస్సీ ఎస్టీలకి తక్కువ ఓటింగ్ ఏం లేదు. మీరు అనుకుంటున్నారు వాళ్ళని బానిసలుగా చూద్దామనుకుంటున్నారు, వాళ్ళని పనికిమాలిన వాళ్ళుగా చూద్దామనుకుంటున్నారు, వాళ్ళని కేవలం ఓట్లేసే యంత్రాలుగా చూద్దామనుకుంటున్నారు. వాళ్ళు మీ ఆదినారాయణ రెడ్డి అన్నాడు, వాళ్ళు స్నానాలు చేయరు, వాళ్ళ దగ్గర కంపు కొడుతుంది వాళ్ళని. మీకెందుకురా రాజకీయాలని మాట్లాడినటువంటి మీ ఎమ్మెల్యే చింతమనేని మీలాంటి వ్యక్తులకు ఓట్లేసి మీలాంటి వ్యక్తులకు అధికారం ఇచ్చి ఈరోజు 25% ఉన్నటువంటి ఎస్సీలు, 7% ఉన్నటువంటి ఎస్టీలు, 32% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు మీకు బుద్ధి చెప్పే రోజు ఒక రోజు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మీరు అనుకుంటున్నారు వీళ్ళకి ఒక 5,000 10,000 పడేస్తే ఓట్లేస్తారులే, వీళ్ళని ఎలాగైనా కొనొచ్చులే, వీళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఏదో 4 మాటలు చెప్పి నలుగురిని పిలిచి రాజీ చేయొచ్చు, అధికారం మా దగ్గర వస్తుంది, ఎస్సీ ఎస్టీల మీద మేము వెళ్ళకపోయినా ప్రాబ్లం లేదు, వాళ్ళని అడ్రస్లు చేయకపోయినా ప్రాబ్లం లేదు అంటున్నారు. సార్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎస్సీ ఎస్టీలు చూసే ప్రతి చిన్న చూపు మీకు శరాఘాతం కాబోతుంది. ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వంగల్పూడి అనిత గారు ఎక్కడున్నారో తెలుసా అండి? వంగల్పూడి అనిత గారు ఏం చేస్తున్నారో తెలుసా అండి? ఈ ఇన్సిడెంట్ జరిగిన తరువాత కూడా, ఇది ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది, ది వెరీ నెక్స్ట్ డే గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఎలా ఉన్నారు అనేది మీకు చూపిస్తా.
ఎందుకంటే మా రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బిడ్డలకు కూడా అర్థం కావాలండి ఇది. ఎవరిదన్నా పెళ్లి జరుగుతుంది అనుకున్నారా ఈ మంత్రాలు విని? రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోకండి, ఎవరిది పెళ్లి కాదు ఇది. పోనీ వేరే ఎవరో పెళ్లికి వెళ్ళలేదు హోమ్ మినిస్టర్ గారు. హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ పాప మ్యారేజో, లేకపోతే హోమ్ మినిస్టర్ గారికి సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్ మ్యారేజో, లేకపోతే హోమ్ మినిస్టర్ గారు వేరే ఎవరికన్నా పెళ్లికి వెళితే అక్కడ బొకేలు తీసుకుంటారు అనుకుంటున్నారేమో. మంది మార్బలాన్ని, అధికార యంత్రాంగాన్ని, కొన్ని వందల మంది పోలీసుల్ని, ప్రభుత్వ లాంఛనాలతో, ప్రభుత్వం కట్టేటువంటి పన్నులతో, ప్రజలు కట్టేటువంటి పన్నులతో, ప్రభుత్వ లాంఛనాలతో మన గౌరవ హోమ్ మినిస్టర్ గారు చేసుకున్నటువంటి అత్యంత ఆర్భాటంగా చేసుకున్నటువంటి పుట్టినరోజు వేడుకలు ఇవి. మీరు రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారేమో పాపం ఎవరికన్నా పెళ్ళికి వెళ్ళిందేమో, ఆ పెళ్లి వీడియో జడా శ్రవణ్ కుమార్ చూపిస్తున్నాడని. కాదండి. ఒక పక్క దళితులు 29 మంది దళితులు అదే జిల్లాలో చనిపోతే, నిర్దాక్షిణంగా ఒళ్ళు కాలి పేలిపోయి అవయవాలన్నీ ఎక్కడికక్కడ చిన్నాభిన్నం అయిపోతే, ఇది జరిగి కూడా గట్టిగా 20 రోజులు కూడా కావటం లేదండి. ఇదే జిల్లాలో కోతవేటు దూరంలో దళితుల వెలివేత జరిగితే, ఇదే జిల్లాలో కోతవేటు దూరంలో మల్లం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి గ్రామంలో దళితుల వెలివేత జరిగితే పరామర్శించారమ్మా మీరు? పరామర్శించారా? పవన్ కళ్యాణ్ పరామర్శించారా? చిన్నపిల్లల మీద కులాహంకారంతో దాడి జరిగితే పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారా? మీరు పరామర్శించి ఇన్సిడెంట్ని ఏమి మార్చలేరు సార్. మీరు పరామర్శించినందువల్ల ఇన్సిడెంట్ ఏమీ ఇంప్రూవ్మెంట్ జరగదు సార్. గౌరవ హోమ్ మినిస్టర్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు పరామర్శించడం వల్ల వాళ్ళకి కొంత భరోసా వస్తుంది. అయ్యో మా మీద దాడి జరిగినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు, ముఖ్యమంత్రి గారు వచ్చారు, హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, మమ్మల్ని పరామర్శించారు అమ్మయ్య అని. ఎలాంటి ఇన్సిడెంట్ భవిష్యత్తులో జరగకుండా ఉంటే తప్ప మీరు రావటం వల్ల బ్రహ్మాండాలు ఏం ఊడిపడవు సార్. మేము ఎందుకు రిక్వెస్ట్ చేస్తాము అంటే, ఆ బాధితులకు జడా శ్రవణ్ కుమార్ వెళ్ళి పరామర్శించడం వల్ల ఏం భరోసా రాదు సార్. ఆ బాధితులకు భరోసా వచ్చేది ముఖ్యమంత్రి గారు వస్తే భరోసా వస్తుంది, ఉప ముఖ్యమంత్రి గారు వస్తే భరోసా వస్తుంది, హోమ్ మినిస్టర్ గారు వస్తే భరోసా వస్తుంది. వాళ్ళకి అమ్మయ్య మాకు జరిగిన అన్యాయానికి పలానా వాళ్ళు వచ్చారు, భవిష్యత్తులో మా మీద ఇంకొకరు దాడి చేయరని ఒక భరోసా కోసమే మేము మిమ్మల్ని అడుగుతాం. కానీ మీరు ఎక్కడున్నారు? ఉప ముఖ్యమంత్రి గారేమో వస్తాను, ఉప ముఖ్యమంత్రి గారి గురించి చెప్తారు. ఇదిగో హోమ్ మినిస్టర్ గారేమో ఉంటే ఎక్కడో ఒక చోట క్రికెట్ ఆడుతూ సరదా వేలలో గోళ్ళ చేసుకుంటూ చిన్నపిల్లలాగా కేరింతలు కొట్టుకుంటూ మున్సిపల్ స్టేడియంలో ఉంటారు. లేదు అంటే అసెంబ్లీలో స్కిట్లు వేసుకుంటా, పాటలు పాడుకుంటా, డ్యాన్సులు వేసుకుంటా అసెంబ్లీలో ఉంటారు. పోనీ ఏదైనా సండే సాటర్డే వచ్చింది అంటే ఎక్కడో ఒకట ఉత్సవం జరుగుతుంది, ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడ డ్యాన్సులు వేసుకుంటా, క్లబ్బుల్లోనో సాంగ్స్ పాడుకుంటా సినీ విభావరి జరుగుతూ ఉంటుంది. ఆ సినీ విభావరిలో డ్యాన్సులు వేసుకుంటా, వేలలు వేసుకుంటా గౌరవ హోమ్ మినిస్టర్ గారు అక్కడ ఉంటారు. ఎప్పుడైనా సరదాగా సంవత్సరానికి ఒకసారి ఖాళీ దొరికితే ఇదిగో ఇట్లాంటి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటా సరదాగా మంది మార్బలంతో అరేంజ్ చేస్తారు. వీళ్ళకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చింది ఎందుకు అనుకున్నారు? దీనికోసం అండి. వీళ్ళకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చింది ఎందుకు? ఇందుకోసమే, ప్రజలను పట్టించుకోమని కాదు. ఈ రాష్ట్రంలో ఈరోజు మీరు న్యూస్ పేపర్ చూడండి, ఒక గిరిజన బాలిక సామూహిక అత్యాచారం చేశారు శ్రీకాకుళంలో, రణస్థలంలో. పరామర్శించారా మన రాజకీయ నాయకులు ఎవరైనా, అధికారులు ఎవరైనా పరామర్శించారా? ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే హోమ్ మినిస్టర్ గారు కానీ? ఎక్కడున్నారు హోమ్ మినిస్టర్ గారు? ఇదిగో
ఈ మహాతల్లి ఇక్కడ ఉంటే ఈ ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారో చూద్దాం. ఈ హోమ్ మినిస్టర్ గారు ఎక్కడున్నారు, ఇంకొక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి ఎక్కడున్నారో చూద్దాం. వీళ్ళందరూ కూడా అదే 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 కాన్స్టిట్యున్సీలో, ఇంచుమించుగా అదే కాన్స్టిట్యున్సీలో. ఇది ఇక్కడ ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు. రాష్ట్ర ప్రజలు చూసి తరించండి. 90,000 మెజారిటీతో గెలిపించినారు కదా, ఈ రాష్ట్రానికి రాజకీయాలు మార్చేస్తాను అన్న పవన్ కళ్యాణ్ గారిని, రాజకీయాలకి కొత్త పుంతలు తొక్కిస్తాను అన్నటువంటి, ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆడపిల్లల మీద అన్యాయం జరిగితే ఆడపిల్లలకి కన్నెత్తి చూస్తే, ఆ ఆడపిల్లలకి ఎందుకు కన్నెత్తి చూసామా, ఈ కళ్ళు దేవుడు ఎందుకు ఇచ్చాడా అని బాధపడేటువంటి చట్టాలను తీసుకొస్తానన్నటువంటి గౌరవనీయులు, ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మార్గనిర్దేశకం చేసేటువంటి ఒక శ్రీశ్రీ, ఒక చెగోవీర, ఒక అభినవ అంబేద్కర్, అభినవ పూలే, మార్గదర్శకమైన జాతిపిత మహాత్మా గాంధీ, అన్ని షేడ్లు ఈయనలో ఉన్నాయిలేండి. ఒకటేందుకు ఒక మహానుభావుడు గురించి చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు మిగతా మహానుభావులు. ఈ దేశంలో ఉన్న మహానుభావులు, పుట్టిన వాళ్ళు, పుట్టాల్సిన వాళ్ళు, పుట్టిపోయిన వాళ్ళు, వీళ్ళందరినీ ఒక చోట కుదిపితే, వీళ్ళందరినీ ఒక అక్షర రూపమో లేకపోతే రూపం ఇస్తే ఆ రూపమే పవన్ కళ్యాణ్ గారు, ఆ రూపమే మన ఉప ముఖ్యమంత్రి గారు. ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో, ఇన్ని జరుగుతుంటే రాష్ట్రంలో మా ఉప ముఖ్యమంత్రి గారు ఎలివేషన్స్, మా ఉప ముఖ్యమంత్రి గారి మీద వాళ్ళు మాట్లాడేటువంటి, అభిమానులు మాట్లాడుకునేటువంటి మాటలు రాష్ట్ర ప్రజలకు వినిపిస్తా. ఈయన 5.5 కోట్ల మందికి ఉప ముఖ్యమంత్రి అండి. 5.5 కోట్ల మంది కట్టేటువంటి డబ్బుల్లో నుంచి ఈయన ప్రత్యేకమైన హెలికాప్టర్లు, 5.5 కోట్ల మంది కట్టేటువంటి పన్నుల్లో నుంచి ఈయనకి 100 మందితోటి సెక్యూరిటీ, ఇంత ఇస్తుంటే, ఇంత హోదా ఇస్తుంటే ఈయన ఏం పని చేస్తున్నాడో చెప్పనా? మీ పిఠాపురం ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఒక్కసారి కన్నులు విప్పారా చూడాలి. ఎందుకు అంటే ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాకముందు ఏమైంది, వచ్చిన తర్వాత ఏమైంది, డోర్ వేయకముందు ఏంటి, డోర్ వేసిన తర్వాత ఏంటి, కట్టను వేయకముందు ఏంటి, కట్టను వేసిన తర్వాత ఏంది, క్లాప్ కొట్టకముందు ఏంటి, క్లాప్ కొట్టిన తర్వాత ఏంది, షార్ట్ ఓకే అన్న తర్వాత ఏంది, షార్ట్ కట్ అన్న తర్వాత ఏంది, వీటికి డిఫరెన్స్ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఫేస్ ఆఫ్ అంటారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి ప్రెస్ ముందుకు వచ్చినప్పుడు, ప్రజల్లో ఉన్నప్పుడు, ప్రశ్నించేటప్పుడు, ఊగేటప్పుడు, తూగేటప్పుడు ఎలా ఉంటారు, కట్ షాట్ అన్న తర్వాత ఎలా ఉంటారు అనేది రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క పరిస్థితి. ఎక్కడున్నారు ఈయన, ఎక్కడే జోగిరుతున్నారంటే ఇది. ఈశ్వర, పవనేశ్వర, ఈశ్వర ఉందాం, ఇదే ఉందాం. ఈశ్వర, పవనేశ్వర, పవరేశ్వర. సునామీ ఎదురుగా వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా? తుఫాను వచ్చి తలుపులు తడుతుంటే ఎలా వినపడుతుందో తెలుసా? సునామీ ఎదురుగా వస్తే ఎలా ఉంటుందో తెలుసా? తుఫాను వచ్చి తలుపులు తడుతుంటే ఎలా వస్తుందో తెలుసా? ఏమండి, 2.5 సంవత్సరాల నుంచి మొన్న పాపం వరదలు వచ్చినాయి, బుడమేరు వరదలు కొంపదీసాయి. పవన్ కళ్యాణ్ పంపించిన వరదలే ఏంటి నాకు అర్థం కాలేదు. తుఫాను వస్తే ఎలా ఉంటుందో తెలుసా? సునామీ వచ్చి తలుపు ముందు నుంచుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలివేషన్ చూడండి ఎలా ఉన్నాయో. ఈ ఎలివేషన్లకి వాస్తవాలకి ఏమైనా కంపారిజన్ ఉందా రాష్ట్ర ప్రజలు? నేను అడుగుతున్నా. ఈ ఎలివేషన్లు, అరే ఒక 6వ తరగతి పిల్లోడు నన్ను క్యాస్ట్ తోటి అబ్యూజ్ చేశాడని యూ కొత్తపల్లిలో మాట్లాడుతుంటే కనీసం ఆ పిల్లోడికి భరోసా ఇవ్వలేని తుఫాను నీదొక తుఫానా? మీ జిల్లాలో ఒక గ్రామం మొత్తాన్ని దళితులుగా వెలివేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కన్నీరు తొడవలేని నీ వరద, నీ వాన, నీదొక వాన.
అరే కన్నీళ్లు తొడవలేని నువ్వు తుఫాన్ అట్టయితావు, భరోసా ఇవ్వలేని నువ్వు సునామీ ఎట్లయితావు? నీ సినిమాలు, నీ ఎలివేషన్స్ రాష్ట్రంలో ప్రజలకి దేనికి ఉపయోగం అంటున్నా నేను. కూటికి గుడ్డకు కూడా రావయా నీ ఎలివేషన్సు? నీలాంటి వాడు ఉప ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రంలో ఎందుకు ఇంత బాధలు పడుతున్నాం ఎస్సీ ఎస్టీలు ఆలోచించమని కోరుతున్నా. ఒక్కసారి ఇంకా ఉన్నాయి వినండి. కెరటం అలిసిపోయి ఒకటి కోసం ఎప్పుడు ఆగదు, తుఫాను ఒకటి ముందు తలం చేరగదు. నాకు ఇష్టమైన స్నేహితుడు, నా సునామీ, నేను దాచుకున్న నా సైన్యం. నాకు కొంచెం తెక్కోళ్ళు తల్లిదండ్రులు అప్పుడే అయిపోయింది అనుకో, ఇప్పుడే మొదలయ్యింది. ఆ పేరు విన్నా, ఆ విజువల్ చూసినా, ఆ టిప్పింగ్ చూసినా నాకు బాడీలో ఇక్కడి నుంచి ఇక్కడ కరెంట్ పాస్ అవుతుంది. నేను సింహం అంటున్నాబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతా రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అయోమయంలో పడి రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. దళితులు, ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాల వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో ఎంత దోపిడీకి దుర్మార్గానికి గురవుతుంటే ప్రజల తరపున మాట్లాడాల్సినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వాన్ని తమ భుజస్కంధాల మీద తీసుకొచ్చినటువంటి, ఈ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నటువంటి రాష్ట్ర ప్రజలు ఈరోజు మీ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు ఈరోజు? రాష్ట్రంలో నా కాన్స్టిట్యున్సీలో అత్యధికంగా బెల్ట్ షాపులు ఉన్నాయి, అదనంగా 50 రూపాయలు లిక్కర్ మీద మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 రూపాయలు 200% మద్యం రేట్లు పెంచి ఈ 200% మించి మళ్ళీ ఇంకొక 100% పెట్టి బెల్ట్ షాపుల్లో అమ్మి, బెల్ట్ షాపుల్లో ప్రజల యొక్క అనారోగ్యాన్ని మీరు 300 రూపాయలకి వాడి ఆయుష్ని కొనేటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఉంటే ఎమ్మెల్యేలు అంతా ఎక్కడ బిజీగా ఉన్నారంటే బెల్ట్ షాపుల మీద వచ్చే డబ్బులతో బిజీగా ఉన్నారు. ఎంపీలంతా ఎక్కడ బిజీగా ఉన్నారంటే ఇదిగో ఈ మైనింగ్ మీద, ఇసుక మీద వచ్చే డబ్బులతోటి బిజీగా ఉన్నారు. మీ ప్రజాప్రతినిధులు ఎక్కడున్నారంటే రాష్ట్ర ప్రజలకి ఎక్కడెక్కడైతే ప్రకృతిని దోచుకొని, వనరులను దోచుకొని డబ్బులు తీసుకోగలిగిన అవకాశం ఉందో వాటి మీద దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఈరోజు రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి మంత్రులేమో సినిమాలు, షికారులు, స్కిట్టులు, డాన్సులు, ఉప ముఖ్యమంత్రి ఏమో సినిమా స్కిప్ట్లు, సక్సెస్ మీట్లు, ప్రమోషన్స్, ముఖ్యమంత్రి ఏమో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను తిట్టడం, ఎప్పుడెప్పుడు తన కొడుకు అధికారం ఇచ్చుకోవాలని చూడటం. పోనీ నారా లోకేష్ ఏమన్నా పరిపాలన చేస్తున్నాడంటే ఈయనకి ఎక్కడ క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయి, ఎక్కడ ఎవరు డబ్బులు ఇస్తారు, ఎక్కడ పవనాన్ని మేనేజ్ చేయాలి, ఎక్కడ అధికారాన్ని మేనేజ్ చేయాలి, ఈ విధంగా అవ్వటం తప్ప రాష్ట్రంలో ఏదైనా జరుగుతున్న వాటి మీద మీరు అసలు ప్రశ్నిస్తున్నారా, స్పందిస్తున్నారా? దున్నపోతు మీద వర్షం కురిసినట్టు మాన్పడేస్తున్నారు. బిఆర్ నాయుడు ఇన్సిడెంట్ బయటకు వచ్చింది, ఒక్కళ్ళు స్పందించారా? బిఆర్ నాయుడు మీద ఒక డిబేట్ ఉందా? బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత ఉందా? సిగ్గు లేకుండా, శరం లేకుండా, మానం లేకుండా, అభిమానం లేకుండా మీరు గాలికి వదిలేసి దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, టీటీడీ చైర్మన్ నాకేలా సిగ్గు అని ఏమీ జరగనట్టుగా ఎక్స్ప్లెనేషన్ కూడా కాకుండా ఇంకా సిగ్గు లేకుండా శ్రీవారికి అలాంటి ఆ కళంకిత టీటీడీ చైర్మన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తుంటే సిగ్గు లేకుండా మీరు కూడా విజిట్ చేస్తున్నారు. పృథ్వీరాజ్ అనేటువంటి ఒకడు సినిమా యాక్టరు వెనక నుంచి వచ్చి ఓటేసుకుంటానని అన్న వాడిని 2 నెలల పాటు వెంటాడి వేధించి వాడిని ఎస్వీబీసీ చైర్మన్గా తీసేపించినారు కదా ఇదే ప్రభుత్వం, మీ 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 మీడియా. మరి బిఆర్ నాయుడు మీద ఎందుకు మీరు డిబేట్లు పెట్టరు? బిఆర్ నాయుడిని ఎందుకు మీరు ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేయరు? పుట్ట మహేష్ యాదవ్ మీద ఏమైందండి? ఎందుకు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా? ఆయన ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేశారా? ఆయన మీద యాక్షన్ తీసుకున్నారా లేదా? ఎందుకు మాట్లాడరు మీరు? ఎందుకు మీ అధికారి మీ దేశ చరిత్రలో, పార్లమెంటు చరిత్రలో డ్రగ్గులు తీసుకున్నటువంటి ఏకైక ఎంపీగా ఉన్నటువంటి మీవాడు కొకైన్ తీసుకున్నాడని పాజిటివ్ వస్తే ఎందుకు సస్పెండ్ చేయరు? ఎందుకు మాట్లాడరు?
ఎందుకు మీరు ఈ రోజు వరకు కోడూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద జనసేన పార్టీ ఎందుకు యాక్షన్ తీసుకోదు? అమ్మాయిలను మోసం చేసి అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకొని రచ్చ చేసుకున్నటువంటి కిరణ్ రాయల్ ఏమో అధికార ప్రతినిధిగా కొనసాగుతాడా? మీ ఎమ్మెల్యేనేమో అమ్మాయిలను మోసం చేసి అమ్మాయికి ప్రెగ్నెంట్ చేసి 5-6 సార్లు టెర్మినేట్ చేసినట్టు మీ ఎమ్మెల్యే మీద యాక్షన్ ఉండదా? ప్రకృతి కోసం, ప్రజల కోసం కేసులేసి మీ జనసేన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని మాత్రం బయటికి పంపిస్తారు. అది మీ పార్టీ అంతర్గతమైన విషయం. మీరు కిందకు పంపించుకుంటారో మీదకు పంపించుకుంటారో, మీరు రేపిస్టుల్ని డ్రగ్గిస్టుల్ని మీ పార్టీలో పెట్టుకుంటారో లేకపోతే మంచి వాళ్ళందరినీ బయటికి నెట్టేస్తారో నెట్టేయండి, మాకేం సంబంధం లేదు. ఇట్ ఈస్ అ ప్యూర్లీ డిపెండ్ అపాన్ యువర్ ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్. దట్ ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫేర్ అట్ ఆల్. కానీ ప్రజాప్రభుత్వంలో ప్రజానాయకులుగా ఉన్నటువంటి అరవ శ్రీధర్ని మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు బిఆర్ నాయుడు మీద చర్యలు తీసుకోలేదు? ఎందుకు వీళ్ళని పార్టీలు అంటిపెట్టుకొని ఉండే విధంగా మీరు వాళ్ళ చర్యలను వాళ్ళని సమర్థిస్తున్నారనేది మా పార్టీ స్పష్టమైనటువంటి ఆరోపణ. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు పరామర్శించలేదు? ఎస్సీ ఎస్టీల ఓట్ల మీద మీరు గెలిచి ఈరోజు ఎస్సీ ఎస్టీలని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తీసుకొస్తే ఎందుకు మీరు మాట్లాడటం లేదు? ఎందుకు వాళ్ళని భరోసా ఇవ్వటం లేదు? నిన్నటికి నిన్న రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడు ఎస్సీల గురించి ఒకసారి ఎస్సీ నాయకులందరూ వినండి. మన వెలమల పడిపోతాయి, జాగ్రత్త చెప్పినప్పుడే నీకు దాటికి ఫోన్ చేస్తుంది మీ అమ్మ. చూడు ఇలాంటి సింగర్ వేసాలు వేయకండి. మన వెలమల్లో ఉన్నాయా అలాంటి వేసాలు? మన వెలమల్లో ఎవడైనా ఎస్సీ వాడిని పెళ్లి చేసుకుంటారా? ఏం మాట్లాడండి అది? మీరు ఎమ్మెల్సీగా ఉండి మీ అబ్బాయి ఎమ్మెల్యేగా ఉండి అంటే ఎస్సీ ఎస్టీలు ఓట్లు వేయకుండానే నేను అడుగుతున్నా. రాజమండ్రి మీ అబ్బాయి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో ఉన్న ఎస్సీలను అడుగుతున్నా. ఇది నిజ స్వరూపం తెలుగుదేశం పార్టీ నాయకులది. ఎస్సీ ఎస్టీ బిడ్డలారా, ఎస్సీ ఎస్టీ అని అసలు మన వెలమల్లో ఆయన మాట్లాడిన మాట ఇంకొకసారి వినిపిస్తా. మన వెలమల్లో ఎవరైనా ఎస్సీ వాళ్ళని పెళ్లి చేసుకుంటారా? ఏంటి సార్, ఏదైనా రాజ్యాంగం ఉందా? ఏదైనా చట్టం ఉందా? ఏం సార్, పలానా కమ్యూనిటీ వాళ్ళని పెళ్లి చేసుకోవాలని మీరేమన్నా రాజ్యాంగం రాసుకున్నారా? రాజమండ్రి రాజ్యాంగం ఏమన్నా మీ అబ్బాయి ఏమన్నా రాశాడు? రాజ్యాంగం బానిసలు ఉంటే ఉండొచ్చు. మీ దగ్గర కుక్కలు ఉన్నాయి, కొన్ని కుక్కలు ఎస్సీ కుక్కలే. మీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత మాట అన్నప్పటికీ కూడా మీకు ఊడిగం చేస్తుంటారు, అది వేరే విషయం. కానీ నేను అడుగుతున్నా, రాజమండ్రిలో ఎవరైతే వీళ్ళ అబ్బాయికి ఓట్లేసి ఎమ్మెల్యేగా ప్రతినిధిగా గెలిపించిన వాళ్ళని అడుగుతున్నా, మనకి సిగ్గుండదా? మనకు పౌరుషం లేదా? మన పుట్టుక ఎస్సీ పుట్టుక కాదా? ఈ విధంగా ఒక కమ్యూనిటీని మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని రేపొద్దున మనం ఓట్లేసి గెలిపించాలా? ఈ దేశంలో ఏ కులంలో పెళ్లి చేసుకోవాలని ఏమైనా రాశారా? ఇలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పే రోజు తొందరలో వస్తుంది, కంగారు ఏం లేదు. మీరు ఈరోజు ఆమెను మార్పిచ్చేసి ఆమెను మేనేజ్ చేసి ఆవిడకి ఇల్లు ఇచ్చేసేసి ఆవిడని తీసుకొచ్చి రోడ్డు మీదకి వచ్చి చెప్పించిన మా జాతి మీద, మా కులాల మీద మీరు చేసినటువంటి స్పష్టమైనటువంటి అవమానకరమైనటువంటి మాటలు ఖచ్చితంగా చట్టం ప్రకారం అడ్రస్ చేసి తీరుతాం. అంటే దీని రిప్లికేషన్స్ మీ కూటమి ప్రభుత్వం మీద ఎలా పడతాయో 2029 ఎలక్షన్లో చూడండి, కంగారు ఏం లేదు. ఇళ్ళలకు కానీ పండగ కాదు సార్. అప్పారావు గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు, ఇళ్ళలకు కానీ పండగే కాదు. ఇది నా వాయిస్ కాదు, మార్ఫింగ్ అని చెప్పినంత మాత్రం ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు. మీరు ఒకళ్ళని మేనేజ్ చేయొచ్చు, కానీ ఒక్కసారి మీ పార్టీకి మీకు జరిగిన డ్యామేజ్, మీకు కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ ఫర్ చేయని మీ పార్టీ ఎందుకయ్యా ఎస్సీల మీద ఇలాంటి అనుచితమైన ఎందుకు అంటే మీ అధినేతకే ఎస్సీలు అంటే వాళ్ళ కులాల్లో ఎవడు పుడతాడన్న మీ అధినేత మాటలు మీకు ఇన్స్పిరేషన్. మీ అధినేత అన్నటువంటి మాటలు మీకు ఇన్స్పిరేషన్. ఈ ఓట్లు 35% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓట్లు మీకు కావాలి. 35% ఉన్న ఎస్సీ ఎస్టీ నాయకత్వం మీకు కావాలి. 35% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల ప్రజల యొక్క సపోర్ట్ మీకు కావాలి. మీరు జైల్లో ఉన్నప్పుడు మీకు కావాలి,
మీరు మీడియా మీకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు కావాలి, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కావాలి, మీరు యువగళం పాదయాత్రలో ఉన్నప్పుడు మీరు కావాలి. కానీ ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మీకు అనవసరం, మీ పార్టీ వాళ్ళకి అనవసరం, మీ కమ్యూనిటీకి అవసరం లేదు, ఎవరు అవసరంలా. దాడులు జరిగినా రారు, అవమానిస్తారు, చర్యలు తీసుకోరు, ఏం మాట్లాడకుండా మమ అనిపించేస్తారు. ఎక్కడైనా ఉందా సంప్రదాయం? ఇప్పుడు అల్లు సత్యనారాయణకనే మన వచ్చే రాళ్ళు కూడా వాళ్ళు చెప్తే గడ్డి పెడతారు. నీకు మూడు చేసిపోతే చేయవలసిన అవసరమా? పెళ్ళి అందులో వాళ్ళు మాదిగోని చేసుకోవడం, మాలోని చేసుకోవడం అలవాట. మాదిగోని చేసుకోవటం, మాలోని పెళ్లి చేసుకోవటం అలవాట అంట. ఏంటి సార్, నాకు అర్థం కాదు. ఆదిరెడ్డి అప్పారావు గారు అంత చులకనగా ఉన్నారా ఈ కమ్యూనిటీ వాళ్ళంటే? కాదండి, ఒక ప్రజాప్రతినిధిగా, మాజీ ఎమ్మెల్సీగా మీరు ఇంత గొప్ప స్థానంలో ఉండి మళ్ళీ పెద్దల సభకి మీరు ఒక ప్రతినిధి ఒకప్పుడు. ఈరోజు మీ అబ్బాయి శాసనసభకు ప్రతినిధి. మీరు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా రెండు కులాల మధ్య, ఇద్దరు అత్తాకోడల మధ్య గొడవ వస్తే వాళ్ళిద్దరు సమస్యను పరిష్కరించండి. అక్కడ కింద పడతారా, మీద పడతారా, ఏం చేసుకుంటారో వీఆర్ నో వే కన్సర్న్. ఎందుకంటే మీరు మంచి చేస్తారా, చెడు చేస్తారా, మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. మీరు వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలు డిస్కస్ చేసేటప్పుడు మాలా మాదిగలని అవమానించే విధంగా, ఈ రాష్ట్రంలో 35% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలని 35% ఉన్నటువంటి కమ్యూనిటీని అవమానించే విధంగా మీరు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ కులాల కమ్యూనిటీ రెఫరెన్సెస్ ఎందుకు వచ్చినాయి? ఈ కులాలకు సంబంధించినటువంటి పెళ్ళిళ్ళ గురించి ఎందుకు వచ్చింది? మరి మీ ప్రభుత్వమే కదండి ఎస్సీ ఎస్టీలు పెళ్ళిళ్ళు చేసుకోండి, మీకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్తుంది. మీ నిజ స్వరూపాలు ఇవి. కాబట్టి నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, రాష్ట్ర ప్రజల తరపు నుంచి కూడా కోరుతున్నా, దయచేసి దాడుల మీద ఒక విచారణ కమిటీ వేయండి. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల మీద దాడులు పెరిగిపోయినాయి, బలహీన వర్గాల మీద దాడులు పెరిగిపోయినాయి. ప్రభుత్వం స్పందించటం లేదు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలో ఇలాంటి దాడులు ఇంకా జరుగుతూనే ఉంటాయి. వీటి మీద ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకుంటాం. రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఏకకంఠంతో, ముక్త కంఠంతో ఎదుర్కొంటాం. నిన్నగాక మొన్న దానగూడెంలో జరిగింది. నిర్దాక్షిణంగా కత్తులతో పొడి చేశారు అబ్బాయిని. కుల వివక్షే, దీంట్లో ఏ కారణం లేదు. 78 సంవత్సరాల తర్వాత కూడా కులం ఈ రాష్ట్రంలో వేళ్ళూరుకు పోయింది అంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో పెద్దలు, కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులు పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వంలో దళితులని ఒక బానిసలుగా చూసేటువంటి వ్యవస్థ. దీనికి ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాల్సింది. దీనికి ఖచ్చితంగా మేము ఉద్యమం చేస్తాం, ఉద్యమ రూపాన్ని రూపొందిస్తాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో 35% ఉన్నటువంటి దళిత కులాలన్నీ సంఘటితమవుతాం. మా మీద జరుగుతున్న దాడుల్ని సమాజం అంతా కలుపుకొని, భావజాలం, ప్రజల పట్ల, రాజ్యాంగం పట్ల మమకారం ఉన్న ప్రతి ఒక్కళ్ళని కలుపుకొని మేము రాష్ట్రంలో ఒక సంఘటిత శక్తిగా ఏర్పడే రోజు ఒక రోజు వస్తుంది అని నేను మీ ద్వారా, రాష్ట్ర ప్రజల ద్వారా ప్రభుత్వ నాయకులకు తెలియజేస్తూ, ఈ విషయంలో చాలా రోజుల నుంచి కాదు, ఒక 4-5 రోజుల నుంచి ఒక అంశం చాలా సీరియస్గా మీడియా మొత్తం తిరుగుతోంది. నిన్న మొన్న చూసుకుంటే ఆ అంశం తప్ప ఇంకా వేరే ఏ అంశం కూడా లేదు. నిన్న మొన్న చూసుకుంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ జడ్జిమెంట్ మీద మీడియా మొత్తం చేస్తున్న హడావుడి నాకు చాలా నవ్వొచ్చింది. ఒక క్రిస్టియానిటీ మీద సిస్టమాటిక్గా జరుగుతున్నటువంటి ఒక దాడి. నేను ఈరోజు రాష్ట్ర ప్రజలకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చింది, సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏ సందర్భంలో ఇచ్చింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద నా స్థాయి విశ్లేషణ నేను చేస్తాను. రాష్ట్ర ప్రజలు కూడా చాలామంది నన్ను
సార్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద మీరు ఇంకా స్పందించలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిస్టియన్లందరికీ కూడా, అంటే ఎవరైతే జీసస్ క్రైస్ట్ని నమ్ముకొని ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు, హిందువులుగా హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు జీసస్ క్రైస్ట్ని పూజించేవాళ్ళు, జీసస్ క్రైస్ట్ సిద్ధాంతాలని నచ్చి ఆయన మార్గంలో నడవాలి అనుకున్న వాళ్ళు క్రిస్టియన్లు అవుతారు అని ఒక సిస్టమాటిక్ దాడి, ఎస్సీ ఎస్టీ యాక్ట్ వాళ్ళకి వర్తించదు, వాళ్ళు పెట్టిన కేసులు చెల్లవు అని చెప్పినటువంటి జడ్జిమెంట్ మీద మొత్తం దేశంలో ఉన్న మీడియా మొత్తం అద్భుతమైనటువంటి ప్రొజెక్షన్లు ఇచ్చేసేసి ఒక సిస్టమాటిక్ దాడి మొదలుపెట్టింది. నాకు ఈ మీడియాలో చూసినటువంటి ప్రతి వార్త చూడగానే వాస్తవంగా దీని గురించి మాట్లాడకూడదని అనుకున్నాను. కానీ చాలామంది సార్ దీని మీద కొంత విశ్లేషణ చేయండి, ఇది రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి కొంత ఉపయోగకరమైన అన్న తర్వాత నేను కూడా దీని మీద మీకు నాకున్నటువంటి న్యాయ పరిభాషలో నేను కొంత విశ్లేషణ చేయాలనుకున్నాను. అంటే రాష్ట్రంలో మీడియా పరిస్థితి ఎలా తయారైంది అంటే, దున్నపోతు వీనింది అంటే అవునా దూడను తీసుకొచ్చి కట్టేయండి అన్నట్టుంది. దున్నపోతు వీనింది అంటే దూడను తీసుకొచ్చి కట్టేయండి అన్నట్టుంది. దున్నపోతు వీనుద్దా? దున్నపోతు కంటదా? దున్నపోతు పిల్లల్ని కంటదా? ఎవ్వరికి అవసరంలా, వాళ్ళకి కావాల్సింది దున్నపోతు ఈనిందంట, తీసుకొచ్చి కట్టేయండి అనే సంధానం. మీడియా మొత్తం కూడా మొత్తం పప్పులో కాలేసినాయి అనేది నాకున్న అభిప్రాయం. ఏం కొత్తదనం ఉందా జడ్జిమెంట్లో నాకు అర్థం కాదు. మీరంత ఎలివేషన్ ఇవ్వటానికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టు ఏం చెప్పింది, కొత్తగా ఏం చెప్పింది నాకు అది చెప్పండి. ఈ విశ్లేషణ చేసినటువంటి సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, ఈ విశ్లేషణ చేస్తున్నటువంటి న్యాయవాదులు ఉన్నారు, ఈ విశ్లేషణ సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎలా శిరాఘాతం అవుతుందో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకున్న పరిభాషలో నేను ఈ జడ్జిమెంట్ మీద ఒక విశ్లేషణ చేస్తున్నాను. ఈ దేశం సెక్యులర్ కంట్రీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 25 ఏం చెప్తుందో నేను ఒకసారి చదివి వినిపిస్తాను మీ అందరికీ కూడా. మతం సంబంధించి ఏం చెప్తుందో చదివి వినిపిస్తాను. ఫ్రీడమ్ ఆఫ్ కన్షియస్నెస్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్, సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, morality and health, and to the other provisions of this part, all persons are equally entitled to freedom of consciousness and the right to freely to profess, practice and propagate religion. ఈ దేశంలో చట్టాలకు అనుగుణంగా కాకుండా ఈ దేశంలో ఏ మతాన్నైనా పాటించే హక్కు, ప్రొఫెస్ చేసే హక్కు, ప్రాపగేట్ చేసే హక్కు, నేను పాటించడమే కాదు దాన్ని ప్రీచ్ చేసే హక్కు, దాన్ని ప్రపంచానికి చెప్పే హక్కు, ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ గివెన్ బై ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 25. నేను హిందూ, నేను జీసస్ క్రైస్ట్ని నమ్మొచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, ప్రేయర్ చేసుకోవచ్చు, ఆయన సిద్ధాంతాలు నచ్చితే ఆయన సిద్ధాంతాల ప్రకారం నా లైఫ్ని లీడ్ చేయొచ్చు. నెంబర్ 2, ఒక హిందూ ముస్లిం సాంప్రదాయాలను పాటించవచ్చు, ముస్లిం సాంప్రదాయాల్ని ప్రొఫెస్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రాపగేట్ చేయొచ్చు. ఒక ముస్లిం జీసస్ క్రైస్ట్ని నమ్మొచ్చు, అల్లాని నమ్మొచ్చు, లేకపోతే శ్రీరామని నమ్మొచ్చు, లేకపోతే వెంకటేశ్వర స్వామిని నమ్మొచ్చు. ఒక హిందూ జీసస్ క్రైస్ట్ని నమ్మొచ్చు, అల్లాని నమ్మొచ్చు, వెంకటేశ్వర స్వామిని నమ్మొచ్చు, రాముని నమ్మొచ్చు, ఎవరినైనా నమ్మొచ్చు. ఒక క్రిస్టియన్ ముస్లిం భావాలకి అట్రాక్ట్ కావచ్చు, హిందూ భావాలకి అట్రాక్ట్ కావచ్చు, ప్రొఫెస్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రాపగేట్ చేయొచ్చు. ఇది రాజ్యాంగం ఆ వ్యక్తులకి ఇచ్చినటువంటి, సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీకి ఇచ్చినటువంటి హక్కు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పాస్టర్, వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్ అంటున్నా నేను. ఒక పాస్టర్, ఇది నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి బేస్ జడ్జిమెంటు ఏపీ హైకోర్టు జడ్జిమెంట్ అండి. క్రిమినల్ పిటిషన్ నెంబర్ 7114 ఆఫ్ 2022
ఈ జడ్జిమెంటు 13th day of April 2025, 13 ఏప్రిల్ 2025వ సంవత్సరంలో ఈ జడ్జిమెంట్ వచ్చింది. అసలు ఈ జడ్జిమెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి? ఒక పాస్టర్ గారు తను చర్చి పెట్టుకొని చేసుకుంటున్న సందర్భంలో ఒరిజినల్గా హీ బిలాంగ్స్ టు మాదిగ కమ్యూనిటీ. మాదిగ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక సోదరుడు తను చర్చి పెట్టుకొని దేవుణ్ణి 10 సంవత్సరాల నుంచి పాస్టర్గా పనిచేస్తున్నటువంటి ఒక చర్చి పాస్టర్ గారు ఆయన మీద ఒక దాడి జరిగితే ఆ దాడి మీద ఆయన SC/ST కేసు పెట్టారు. నెంబర్ 1, ఏపీ హైకోర్టు చెప్పింది ఏంటి? ఏపీ హైకోర్టు చెప్పింది ఒక ఎస్సీ వాళ్ళు చర్చికి వెళ్తే క్రిస్టియన్లు అయిపోతారు, హిందువులందరూ చర్చికి వెళ్తే క్రిస్టియన్లు అయిపోతారు, సో కాబట్టి మీరు చర్చికే వెళ్ళొద్దని చెప్పలా. ఏ చట్టం ఎలా ఉంది? ఒక హిందూ జీసస్ని నమ్మొచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, ఆయన మార్గంలో వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. చర్చికి వెళ్ళినంత మాత్రాన క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అవ్వదు. దేవుణ్ణి కొలిచినంత మాత్రాన, ప్రాపగేట్ చేసినంత మాత్రాన, ప్రొఫెట్ చేసినంత మాత్రాన, జీసస్ క్రైస్ట్ని నమ్మిన SC/ST చర్చికి వెళ్ళినంత మాత్రాన వాళ్ళు క్రిస్టియన్స్ అయిపోరు. క్రిస్టియన్ ఎప్పుడైతారు అంటే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యి బాప్టిజం తీసుకుంటే మాత్రమే క్రిస్టియన్లు అవుతారు అనేది చట్టం చెప్తుంది. క్రిస్టియానిటీలోకి వెళ్ళి ఒక హిందూగా ఉన్నటువంటి నేను చర్చికి వెళ్ళినంత మాత్రాన క్రిస్టియన్ అవ్వనండి. చంద్రబాబు నాయుడు చర్చికి వెళ్తున్నారు ఎలక్షన్ టైంలో, క్రిస్టియన్ అయిపోయినాడా? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ డిసెంబర్ 25కి ఎవ్రీ డిసెంబర్ 25కి చర్చిలో ఉంటారు, ఆయన క్రిస్టియన్ అయిపోయినాడు. సర్టిఫికెట్ ఇవ్వమనండి, మరి జగన్మోహన్ రెడ్డి గారికి BCC సర్టిఫికెట్ ఇవ్వమనండి. మన చంద్రబాబు నాయుడు గారు ముస్లిం పెళ్ళి టోపీ పెట్టుకొని నమాజ్ చేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు, అంత మాత్రం చేత ఆయనకి ముస్లిం కమ్యూనిటీ సర్టిఫికెట్ ఇవ్వమనండి. అంటే చర్చికి వెళ్ళినంత మాత్రాన, ముస్లింకి మసీదుకి వెళ్ళినంత మాత్రాన, లేకపోతే మనం టెంపుల్కి వెళ్ళిన మాత్రాన ఆ కమ్యూనిటీలు మనకి, ఇది మన చాయిస్ ఆఫ్ రిలీజియన్. ఏ నమ్మకాన్ని మనం భావిస్తామో ఆ నమ్మకంతో మనం వెళతాం. అయితే నమ్మకం వేరు, కన్వర్షన్ వేరు. ఈ రెండింటికి డిస్టింక్షన్ తెలుసుకోవాలని నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. నమ్మినంత మాత్రాన కన్వర్షన్ జరిగినట్టు కాదు. వాలంటీర్గా కన్వర్షన్ అయ్యి క్రిస్టియానిటీలోకి మీరు కన్వర్ట్ అయిన కారణంగా మీరు SC హోదాను కోల్పోతారని చెప్పింది. ఏదైతే హైకోర్టులో జరిగినటువంటి కేసు, పాస్టర్ కేసులో ది డిఫాక్టో కంప్లైంట్ హ్యాస్ బీన్, డిఫాక్టో కంప్లైంట్ అంటే దీంట్లో ఎవరైతే కేసు పెట్టిన పాస్టర్ గారు ఉన్నారో ఆ పాస్టర్ గారు పేరా 36లో హైకోర్టు చెప్పింది, ది డిఫాక్టో కంప్లైంట్ హ్యాస్ బీన్ సర్వింగ్ యాజ్ ట్రెజరర్ ఆఫ్ పాస్టర్ ఫెలోషిప్ ఇన్ పిట్టలవానిపాలెం మండలం. పాస్టర్ ఫెలోషిప్ అనే దానికి ట్రెజరర్గా వర్క్ చేస్తున్నారు ఈయన. ఇన్ ఆర్డర్ టు బికమ్ ఎ పాస్టర్ వన్ హ్యాస్ టు ఎసెన్షియల్లీ కన్వర్ట్ ఇన్ టు క్రిస్టియానిటీ. ఆయన పాస్టర్గా వర్క్ చేస్తూ కన్వర్ట్ అయినారు క్రిస్టియానిటీలోనికి. దట్ ఈస్ ద కేస్. కన్వర్ట్ అయ్యారు క్రిస్టియానిటీలోనికి. ఎవిడెంట్లీ ది సెకండ్ రెస్పాండెంట్ ఈజ్ ఎ క్రిస్టియన్ బై ప్రొఫెషన్, బై ప్రొఫెసింగ్ క్రిస్టియానిటీ. ఈ పాస్టర్ గారు ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆయన ట్రెజరర్గా వర్క్ చేస్తూ 10 సంవత్సరాలు పాస్టర్గా వర్క్ చేస్తూ మాదిగ కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీలో నుంచి వాలంటీర్గా క్రిస్టియన్ కమ్యూనిటీలోకి కన్వర్ట్ అయిపోయినారు. ఎవిడెంట్లీ ఈజ్ నాట్ డిస్ప్యూటింగ్. Having converted into Christianity, the petitioner cannot continue to be a member of scheduled caste community. Yes, that is what the law. మీరెందుకయ్యా ఊరోళ్ళ పండకి, మీరెందుకయ్యా హడావుడి చేస్తున్నారు ఊరోళ్ళ పెళ్ళికి? మీడియా వాళ్ళు ఎందుకు హడావుడి చేస్తున్నారు పెళ్ళికి? మిగతా కమ్యూనిటీలు ఎవరైతే క్రిస్టియానిటీ మీద దాడి, క్రిస్టియన్గా మారిపోతారు, మతం మారిపోతారు, ఎప్పుడు కులం మారటం, ఎప్పుడు మతం మారటం, ఇది ఏమైనా పాత చింతకాయ పచ్చడి జడ్జిమెంట్ నాయనా? పాత చింతకాయ పచ్చడి. 2+2 = 4 సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది, 1950లోనే చెప్పింది 2+2 = 4. ఈ జడ్జిమెంట్ కూడా 2+2 = 4. వాట్ ఈస్ రాంగ్? ఒక వ్యక్తి కన్వర్ట్ అయితే క్రిస్టియానిటీలోకి నేను ఎప్పటికి చెప్తా ఉంటాం. ఇఫ్ యూ సింప్లీ బిలీవింగ్ ద జీసస్ క్రైస్ట్ that does not mean that you become a convert to Christian. If you unless voluntarily convert into Christianity, నువ్వు నీ కేసే
నేను కన్వర్ట్ అయ్యాను క్రిస్టియానిటీలోకి, నేను పాస్టర్గా పనిచేస్తున్నాను, నేను ట్రెజరర్గా ఫెలోషిప్కి పనిచేస్తున్నాను. సో దేర్ ఫోర్ నువ్వు పాస్టర్గా పనిచేస్తూ కన్వర్ట్ అయిన కారణంగా యు ఆర్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ హిందూ షెడ్యూల్ కాస్ట్ ఫ్యామిలీ. దట్ ఈస్ వాట్ ద హైకోర్ట్ సెడ్, దట్ ఈస్ వాట్ సుప్రీం కోర్ట్ ఆల్సో స్టేటెడ్. ఏంటుంది జడ్జిమెంట్లో కొత్తదనం? ఏముంది? క్రిస్టియన్లను భయపెట్టాల్సినంత అవసరం ఏముంది? ఈ దేశంలో ఆర్టికల్ 25, ఈ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి తమ మతాన్ని, ఇష్టం వచ్చినటువంటి మతాన్ని పాటించే హక్కు, ప్రాచరించే హక్కు, ప్రాపగేట్ చేసుకునే హక్కు ఉంది. దాన్ని తీసేసే హక్కు ఈ దేశ సుప్రీంకోర్టుకు కూడా లేదు. ఎస్, సుప్రీంకోర్టుకి కూడా ఆ హక్కు తీసేసే హక్కు లేదు. ఇట్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ బేసిక్ స్ట్రక్చర్ని మీరు తీసివేసే హక్కు, దేశ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని తీసివేసే హక్కు పార్లమెంటుకు కూడా లేదు. దట్ ఈస్ వాట్ ది లా. సుప్రీంకోర్టు ఎందుకు తీసేస్తుంది? మీ చర్చికి వెళ్ళినంత మాత్రాన క్యాన్సిల్ చేసేస్తారా? బైబిల్ పట్టుకుంటే క్యాన్సిల్ చేసేస్తారా? అలాగనుకుంటే మన టోపీ పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముస్లిం సర్టిఫికెట్ ఇవ్వాలండి. మీ మీడియా కొద్దిగా అర్థం చేసుకోవాలి. అటాక్ చేయటం కాదు మతాల మీద, సాంప్రదాయాల మీద. మీ యొక్క ఆర్ఎస్ఎస్ భావజాలం, మీ యొక్క బీజేపీ భావజాలం దేశంలో సిస్టమేటిక్గా, ప్లాన్డ్గా ప్రజల మనోభావాల మధ్య తీస్తే ఏమవుతుందో తెలుసా? ఈ దేశం మరో పాకిస్తాన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. కులాల్ని, మతాల్ని, సాంప్రదాయాల్ని మీరు గౌరవించకుండా ఈ విధంగా సిస్టమేటిక్గా మీడియా దాడి, జ్యుడిషియరీ దాడి, రాజకీయపరమైన దాడి, ఆర్థికపరమైన దాడి చేస్తే ఈ దేశంలో మాకు అవసరమే లేదు, ఈ దేశం మా దేశం మాకు ఇచ్చాడు అని రేపు క్రిస్టియన్లు, ముస్లిమ్స్ అడిగితే ఈ దేశం యొక్క ఔన్నతి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఈ విధంగానే మీరు ఈ మతాన్ని ఈ విధంగా ప్రాపగేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒకనాటికి ఈ దేశం మాది కాదనే ఫీలింగ్ మాకు వచ్చింది, ఇంకొకరికి వచ్చింది అంటే, క్రిస్టియన్లకు వచ్చిందంటే, ముస్లిమ్స్కి వచ్చిందంటే ఈ దేశ రాజ్యాంగ వ్యవస్థ ఏమవుద్దో ఒకసారి ఆలోచించుకోండి. హైకోర్టు ఏం చెప్పింది? హైకోర్టు చెప్పింది అదే. The SC/ST Act is a protective legislation introduced for prevention of atrocities against member of scheduled caste and scheduled tribes. In the present case, the second respondent has misused the protective legislation through he is not entitled to invoke the provisions of the Act. The second respondent had voluntarily converted into Christianity and was admittedly working as a pastor. అరే, ఒక క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయినటువంటి కేసు ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? అది కూడా చెప్తా. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో. ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఒక వ్యక్తి కన్వర్ట్ అయినాడు, కన్వర్ట్ అయిన వ్యక్తికి వర్తించదు. అది మీరు చెప్పేది ఏంది, నేను చెప్పేది ఏంది, సుప్రీంకోర్టు చెప్పేది ఏందా? రాజ్యాంగమే చెప్తుంది. కొత్తగా మీరేం కనిపెట్టింది ఏం లేదు, కొత్తగా ఈయనేమని కనిపెట్టింది ఏం లేదు. ఈయన కన్వర్ట్ అయినాడు. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది, రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది, కన్వర్షన్. వాలంటీర్గా నేను హిందూ మతాన్ని వదిలి కన్వర్షన్ అయినానా? యు ఆర్ సీజ్ టు బి ఎ మెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్. దట్స్ ఆల్. దట్ ఈస్ ద లా. అదే చెప్పింది సుప్రీంకోర్టు, హైకోర్టు. రాంగ్ ఏముంది దాంట్లో? మీరెందుకు భుజాలు దౌడుకుంటున్నారు? మీరెందుకు అడావుడి చేస్తున్నారు ఊరోళ్ళ పెళ్ళికి? సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందో చూద్దాం. ఎక్కడైతే ఒక వ్యక్తి క్రిస్టియన్, హిందూ, మాలో మాదిగో ఎవరైనా కానీ ఒక వ్యక్తి వాలంటీర్గా, ఇప్పుడు ఈ వ్యక్తి పాస్టర్ గారు, మాదిగ కమ్యూనిటీ చెందినటువంటి సోదరుడు పాస్టర్ గారు హిందూ కన్వర్ట్ అయ్యారు, క్రిస్టియానిటీ తీసుకున్నారు. అందువల్ల ఈయన షెడ్యూల్ క్యాస్ట్ కాదు. రేపొద్దున ఈయన అబ్బాబ్బే నాకు క్రిస్టియానిటీ నచ్చలేదండి, నేను మళ్ళీ హిందూ కులంలోకి వచ్చేస్తాను అన్నాడు. దట్ ఈస్ కాల్డ్ రీకన్వర్షన్. రీకన్వర్షన్కి చట్టంలో పరిమితి ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుంది చూడు. ఇన్ కేసెస్ వేర్ ఎ పర్సన్ క్లైమ్స్ టు బి రీకన్వర్టెడ్ ఫ్రమ్ రిలీజియన్ నాట్ స్పెసిఫైడ్ ఇన్ క్లాస్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ది ఫాలోయింగ్ 3 కండిషన్స్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్. ఈయన మళ్ళీ క్రిస్టియానిటీ వదిలేసి హిందూ కమ్యూనిటీలోకి రావాలి అంటే 3 కండిషన్స్ ఉన్నాయి. ఆ 3 కండిషన్స్లో కూడా ఈయన పడలేదు. ఏంటి ఆ కండిషను? దేర్ మస్ట్ బి ఎ క్లియర్ ప్రూఫ్ దట్ ది పర్సన్ ఒరిజినల్లీ బిలాంగ్ టు ఏ క్యాస్ట్ నోటిఫైడ్ అండర్ ది సో అండ్ సో. నెంబర్ 1 కండిషన్, అతను మాల కానీ మాదికి కానీ ఒరిజినల్గా అయ్యి ఉండాలి. నెంబర్ 2, దేర్ మస్ట్ బి ఏ క్రెడిబుల్ అండ్ అన్ఇంపిచబుల్ ఎవిడెన్స్ ఆఫ్ బోనఫైడ్ రీకన్వర్షన్ టు ది ఒరిజినల్ రిలీజియన్ accompanied by a complete and unequivocal reunion of the religious to which conversion had taken place. Total disassociation, therefore, the actual adoption and observation of the customs, usages, practices, rituals and religious obligations to the original caste.
మళ్ళీ ఈయన క్రిస్టియానిటీ వదిలేసి రిలీజియస్ ఒరిజినల్ క్యాస్ట్లోకి రావాలి అంటే అక్కడ ఉన్నటువంటి మతాన్ని, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల్ని, అక్కడ ఉన్నటువంటి వాటిని పూర్తిగా పాటిస్తాననేటువంటి ప్రమాణం చేయాలి. నెంబర్ 3, there must be a satisfactory and credible evidence establishing acceptance and assimilation by members of the original caste and the concerned community. ఈ వ్యక్తి ఎవరైతే మళ్ళీ రీకన్వర్ట్ కావాలి అనుకుంటాడో ఈయన కుల పెద్దలు, అంటే మాదిక సంబంధించినటువంటి కుల పెద్దలు, ఈయన మాదిక కమ్యూనిటీ కాబట్టి కుల పెద్దలు ఈయన్ని మళ్ళీ అంగీకరించి ఆయన కమ్యూనిటీలోకి ఆహ్వానించినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్, ఒక ప్రొసీడింగ్స్ ఉండాలి. ఈ 3 చేస్తే మళ్ళీ ఈయన ఎస్సీ అయిపోతాడు. ఎక్కడుందండి? ఎక్కడుంది? మీరు మాట్లాడేదేంటి? మీరు చేసేదేంటి? మీ దాడి ఏంటి? బాటమ్ లైన్లో చెప్తున్నా, సెక్షన్ పారా 57లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదివి వినిపించి నా ప్రెస్ మీట్ని ముగిస్తా. ఇన్ ది ప్రజెంట్ కేస్ ఇట్ ఈస్ నాట్ ది కేస్ ఆఫ్ ది అప్పిలెంట్ ఎట్ ఎనీ స్టేజ్ he had reconverted from Christianity to his original religion or has been accepted back into the fold of the Madhika community. ఈ పర్టికులర్ కేసులో ఎవరైతే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిన పాస్టర్ గారు మరలా ఆయన మాదిక కమ్యూనిటీలోకి వచ్చినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు. ఆన్ ది కాంట్రారీ, ది ఎవిడెన్స్ ఆన్ రికార్డ్ unmistakenly established that the appellant continues to be profess Christianity and has been functioning as a pastor for more than 10 years. కానీ ఈ పాస్టర్ గారు మరలా రీకన్వర్షన్ కాకుండా అదే కమ్యూనిటీలో, క్రిస్టియన్ కమ్యూనిటీలోనే 10 సంవత్సరాల పాస్టర్గా కంటిన్యూ చేస్తూ ఆయన క్రిస్టియానిటీలోనే కంటిన్యూ అవుతున్న కారణంగా అతను ఎస్సీ ఎస్టీ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఏముందయ్యా దీంట్లో? కొత్తదనం ఏముంది? 1950 ఆర్డర్ ఏం చెప్పింది? మీరెందుకు హడావుడి పడుతున్నారు? ఈ దేశంలో ఆర్టికల్ 25, 26, 27 మతాన్ని ప్రచురించుకునే హక్కు రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని మతాలకు ఇచ్చారు. ఇది నేను పర్టికులర్గా ఒక క్రిస్టియన్ మతం గురించి మాట్లాడటంలా. మీరు చేస్తున్నటువంటి దాడి, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి జడ్జిమెంట్ని మీరు దాని మీద దాడి చేస్తూ, ఈ దాడి ద్వారా కొన్ని లక్షల మంది మనసుల్లో బాధల్ని, ఒక అనుమానాన్ని రేకెత్తించడం కరెక్ట్ కాదు. ఈ క్లారిఫికేషన్ ఇవ్వడం కోసమే నేను ఈ టాపిక్ని ఈరోజు తీసుకున్నా. దీని మీద ఇంకా ఎలాబొరేట్గా ఒకరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా. బాటమ్ లైన్లో ఒకటే చెప్తున్నా, చర్చిలకు వెళ్ళటం వల్ల ఎస్సీలు క్రిస్టియన్లుగా మారిపోరు. చర్చికి వెళ్ళటం, దేవుణ్ణి పూజించటం, దేవుణ్ణి ప్రాచురించటం, దేవుణ్ణి ప్రాపగేట్ చేయటం, ఏ దేవుణ్ణి ప్రాపగేట్ చేయటమైనా నా హక్కు, అది నా ప్రాథమిక హక్కు. ఈ దేశంలో సుప్రీంకోర్టు కాదు కదా, పార్లమెంటు కూడా నా హక్కును తీసేసే హక్కు లేదు. బికాజ్ ఆర్టికల్ 25 ఈజ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దాన్ని అమెండ్ చేసే హక్కు ఈ దేశ పార్లమెంటు కాదు కదా, మోడీ కాదు కదా. మోడీని వాళ్ళ తాత దిగొచ్చినా దాన్ని మార్చలేడు. మోడీ తాత దిగొచ్చినా దాన్ని మార్చలేడు. ఈ దేశంలో రాముని పూజించుకునే హక్కు నాకుంది, కృష్ణుని పూజించుకునే హక్కు నాకుంది, అల్లాని పూజించుకునే హక్కు నాకుంది, జీసస్ క్రైస్ట్ని పూజించుకునే నా హక్కు ఉంది. నేను ఏ కమ్యూనిటీలో పెట్టినా, ఏ మతాన్నైనా, ఏ సాంప్రదాయాన్నైనా పాటించుకునే హక్కు నాకుంది. అన్లెస్ నా ఒరిజినల్ మతాన్ని నేను వదులుకోకుండా, నేను కన్వర్ట్ అవ్వకుండా ఆ మతాల పట్ల నేను సాంప్రదాయంతో, సానుభూతితోటి ఉండే హక్కు రాజ్యాంగం నాకు ఇచ్చింది. కాబట్టి లక్షలాది మందిగా ఉన్నటువంటి క్రిస్టియన్లు కానీ, ఎంప్లాయీస్ కానీ చర్చికి వెళ్తే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారేమో, దేవుణ్ణి పూజిస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ కాల్ చేస్తారేమో, మా ఇంట్లో జీసస్ ఫోటో పెడితే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారంటే ఈ రాజ్యాంగం కుదరనివ్వదు. ఈ రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది, అన్లెస్ యూ రీకన్వర్టెడ్ బై వే ఆఫ్ బాప్టిజం. బాప్టిజం ఎంతమంది తీసుకుంటారండి? బాప్టిజం తీసుకున్న వాళ్ళు బీసీసీ అవుతారు తప్ప, బాప్టిజం తీసుకోకుండా చర్చికి వెళ్ళిన వాళ్ళు బీసీసీ ఎవరే? ఆ రూలే కన్నా మీరు పెడితే మరో అంతర్యుద్ధం ఈ దేశంలో తప్పదు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఈ విషయాలన్నింటినీ గమనంలో పెట్టుకోవాలని, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సిస్టమాటిక్ దాడుల పట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, క్రిస్టియన్లు కొంత జాగ్రత్త ఉండాలని, సంఘటితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ.